గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించే పరికరాలు, కెమికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని నాయకులను ప్రజలు కోరుతున్నారు. బయట ల్యాబ్లలో పరీక్షలు చేయించుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోతున్నారు. ఇక గుర్జల ఎమ్మెల్యే శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించి అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. శాసనసభ్యులు గణపతి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి ఈ మధ్య కాలంలో మరి వాతావరణ ప్రభావం దృష్ట్యా ఈ గ్రామంలో కూడా జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ విపరీతంగా కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. కానీ దీని ధర్మిలా అర్బన్ పిఎస్సీలో టైఫాయిడ్ టెస్టులు చేసుకోవడానికి ఉన్నవిలే కానీ కెమికల్ కిట్లు లేవు. అదేవిధంగా రూరల్ ప్రాథమిక కేంద్రాల్లో అసలుకి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించడానికి ఆ పరికరాలు లేవు అని చెప్పి అంటున్నారు. ఈ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే పేద మధ్య తరగతి వర్గాల వాళ్ళు మరి ఎక్కువగా నివసించే పల్లెటూర్లు, అర్బన్ ఏరియాల్లో మరి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆ పరికరాలని, టైఫాయిడ్ సంబంధించిన పరికరాలని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగ్యూ అయితే ఉందిలే గానీ పరీక్షలు నిర్వహించడానికి టైఫాయిడ్ పరీక్షని పరికరాలు గానీ, కెమికల్ కిట్స్ గానీ పల్నాడు ప్రాంతంలో లేవని చెప్పి చెప్తా ఉన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ వారితో మాట్లాడి ఈ పరికరాలని, కెమికల్ కిట్స్ ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే